జీవన్ రెడ్డి తెలంగాణలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, అద్భుతమైనటువంటి టాలెంటెడ్ పర్సన్. సబ్జెక్టుతో మాట్లాడతాడు, పాయింట్స్తో మాట్లాడతాడు, బలమైనటువంటి శక్తివంతమైన నేత. ఆయన కాస్త ఆయన నియోజకవర్గం అంతకుముందు కాంగ్రెస్ ఓడినప్పుడు ఆయన గెలిచాడు. మొన్న ఆయన ఓడాడు, కాంగ్రెస్ గెలిచింది. పాపం దురదృష్టం. దాంతో జీవన్ రెడ్డికి ఏ ఎమ్మెల్సీ ఇచ్చి సెట్ చేస్తారంటే కాకుండా జీవన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టాడు రేవంత్. కనీసం ఏ పోస్టు ఇవ్వలేదు. దీంతో పాటు అక్కడ ఇంకొకటి పుండు మీద కారం చల్లినట్టు అక్కడ బీఆర్ఎస్ తరఫున గెలిచిన సంజయ్ని పార్టీలో చేర్చుకుని అతనికి ప్రయారిటీ ఇస్తున్నాడు. ఆ సంజయ్ టీంకే మొన్న స్థానిక ఎన్నికలు కానీ అన్నీ అప్పచెప్పాడు. ఇంకా తను బతుకు బస్ స్టాండ్ అయిపోయే పరిస్థితి వస్తుందంటే ఇంకా ఉండేం చేసుకోవాలి ఆయన జీవన్ రెడ్డి. కాబట్టి ఆయన రాజీనామా ప్రకటించాడు. రేపు ఉగాది రోజున బీఆర్ఎస్లోన బీజేపీలోన వాస్తవంగా బీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధమైంది కేసీఆర్ సమక్షంలో అన్నటువంటిది ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. అయితే బండి సంజయ్ మరొక వైపున మాట్లాడుతున్నాడు. జగిత్యాల తన జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గం కాబట్టి